కుక్కట్పల్లి సహస్ర మర్డర్ మిస్టరీ మొత్తానికి రివీల్ అయింది. 18వ తారీఖున ఇన్సిడెంట్ జరిగితే 22వ తారీఖున రివీల్ అయింది. 5 డేస్ పట్టింది. సో 5 డేస్ పట్టిన మొత్తానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా కాంక్రీట్ ఎవిడెన్స్తో కల్ప్రిట్ ఎవరో దొరికారు. సో దొరికిన తర్వాత చాలామంది షాక్ అయ్యారు. ఇప్పుడు మీరు కూడా షాక్ అవుతారు. ఒకవేళ మీకు తెలిస్తే షాక్ అవ్వకపోవచ్చేమో, కానీ మీరు ఇంకెక్కడైనా న్యూస్లో వినుంటే. నేను కొంచెం క్రాస్ చెక్ చేయడం కోసం కొంచెం టైం తీసుకున్నా. నేనైతే చాలా షాక్ అయ్యాను. దీనికి కారణం ఒక పర్సన్ అయినా నేను ఆ పర్సన్ కంటే వేరే వాళ్ళు బ్లేమ్ చేస్తా. అదేంటో వివరంగా చెప్తా. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. మై నేమ్ ఇస్ పవన్. సో రకరకాలుగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యింది ఎప్పుడైతే ఈ మర్డర్ జరిగిందో. ఎందుకంటే 10 years పాప, మైనర్ పాప, చిన్నపిల్ల, 6th క్లాస్ అవుతుంది. వాళ్ళ పేరెంట్స్ ఏమైనా రిచ్ అంటే రిచ్ కూడా కాదు, మిడిల్ క్లాస్ కూడా కాదు, బిలో మిడిల్ క్లాస్. అలాగా ఫాదర్ ఏమో మెకానిక్, మదర్ ఏమో ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక చిన్న పెంట్ హౌస్లో ఉంటున్నారు. ఒక బాబు పాప. అండ్ వాళ్ళకి ఏమైనా భారీ గొడవలు ఏమైనా ఉన్నాయో నేబర్స్తో అంటే అవి కూడా లేవు. సో అందుకే చాలా టైం పట్టింది. ఎందుకంటే అక్కడ వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయంటే పైసలు లేవు, వాళ్ళకి ఏమైనా కాన్ఫ్లిక్ట్ ఉందంటే కాన్ఫ్లిక్ట్ లేదు. పాప ఏమైనా మేజర్ పాప అంటే కాదు. అసలు ఎందుకు అంత క్రూరంగా చంపారు, అసలు ఎవరు చేసిన వాళ్ళు మాత్రం స్కెచ్ చేసి చంపారు. ఎందుకంటే ఆ డాగ్ స్క్వాడ్ కానీ వచ్చిన పోస్ట్ మార్టంలో వచ్చిన ప్రైమరీ రిపోర్ట్లు కానీ తెలుస్తుంది ఏంటంటే ఆ ఇంటి సరౌండింగ్స్ మధ్యలోనే జరిగింది అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది. ఆ 40 CCTV ఫుటేజ్లో చూసినా కూడా అదే తెలుస్తుంది. తర్వాత ఇదే CCTV ఫుటేజ్లో ఫస్ట్ వాళ్ళు ఎలా క్రాక్ చేశారంటే, ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజు ఏదైతే ఆగస్ట్ 18వ తారీఖున ఈ ఇన్సిడెంట్ అమ్మాయిని చంపేసిన రోజు ఒక పర్సన్, నేను చెప్పాను కదా నిన్న, వీళ్ళింటికి మెయిన్ గేట్ కాకుండా పైకి రావడానికి 2 ఎంట్రన్స్లు ఉన్నాయి. ఒకటి అటుపక్క అపార్ట్మెంటు, వెనక సైడ్ అపార్ట్మెంటు. వాళ్ళు దూకి వచ్చి ఈజీగా. సో వీళ్ళు హౌస్ ఏదైతే పెంట్ హౌస్ ఏదో ఉందో బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్ నుంచి ఒక కుర్రోడు సస్పీషియస్గా అలాగా స్టేర్ చేస్తున్నాడు 15 నుంచి 20 నిమిషాలు. తర్వాత ఫస్ట్ వీళ్ళు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎప్పుడైనా సరే సరౌండింగ్ ఆ ఉన్ని ప్లేస్లో ఉన్న మనుషులతోనే ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. సో సంజయ్ అనే పర్సన్ని ముందుగా ప్రైమరీగా అంటే A1 అనుకోండి, పోనీ అలా తీసుకున్నారు, కొట్టారంట కూడా. ఎందుకంటే కొన్ని చిన్న గొడవలు అయ్యాయి అండ్ వాళ్ళకి కొంచెం సూపర్ స్టిషన్స్ ఉన్నాయి, లైక్ ఇలాంటి చేతబడులు గీతబడులు అని చెప్పి ఆ కోణంలో. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు, మిగిలిన అందరూ మహిళలు. సో అలాగా డౌట్ పడ్డారు, బట్ ఆయన కాదని తెలిసింది. తర్వాత ఆ 3 అంతస్తులు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఇన్వెస్టిగేట్ చేశారు. సో తర్వాత ఎవరిని చేస్తారంటే, రైట్ అయినా రాంగ్ అయినా ఫస్ట్ ఎవరైనా వాళ్ళ పేరెంట్స్తో మొదలు పెడతారు. సో వాళ్ళ ఫాదర్ని చేశారు. తర్వాత నేను చాలామంది ఒక లైన్ దాటి వాళ్ళ మదరే చేశారు, వాళ్ళ మదరే చంపారని కూడా అన్నారు. తప్పది, వాళ్ళు కూడా కాదు. తర్వాత వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే, ఈ ఇంట్లో కాకుండా చుట్టుపక్కల ఇంటి వాళ్ళ నుంచి ఈ ఇంటికి ఎవరెవరు వస్తారు, పిల్లల్లో చిన్నపిల్లలు కావచ్చు, మిడ్ రేంజ్ వాళ్ళు కావచ్చు, అందరూ. అంటే 10th క్లాస్ చదివిన సాయి అనే ఒక కుర్రోడు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తాడు పైకి పెంట్ హౌస్ దగ్గర. ఇందాక నేను చెప్పాను చేశారా, ఇన్సిడెంట్ జరిగిన రోజు 15 నిమిషాలు స్టేర్ చేశాడని చెప్పి. ఎందుకు స్టేర్ చేశాడు అంటే, ఈ మర్డర్ చేసింది ఆ సాయి అనే కుర్రోడు, 10th క్లాస్ మైనరే ఎక్కడ కూడా. అది పెద్ద ట్విస్ట్. ఈ సాయి అనే కుర్రోడికి ఈ చిన్న పాపకి ఏంటి లింకు, ఎందుకు ఈ పాపను ఇంత క్రూరంగా చంపాడు అంటే, కావాలని చంపలే. అంటే ఎంత దారుణంగా తయారవుతున్నారంటే, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, బేసిక్గా పేరెంటింగ్ తప్పు ఇక్కడ. ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సాయి చేశాడా లేకపోతే సాయి వెనక నుండి ఎవరైనా నుండి చేశారా, వాళ్ళ పేరెంట్స్ హస్తం ఎంత ఉందనేది. ఒకవేళ వాళ్ళ రోలు డైరెక్ట్గా లేకపోయినా ఇండైరెక్ట్గా రోల్ ఏముందంటే, వాడంత క్రూరంగా మారడానికి కారణం వాళ్ళ పేరెంట్సే. ప్రాపర్ పేరెంటింగ్ లేకపోవడం వల్ల వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఇంట్లో మూవ్స్ ఏంటి, వాడి థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, వాడి మెంటాలిటీ ఎలా ఉంది, వాడి మైండ్ సెట్ ఎలా ఉందనేది మనం చూడాలి. అంతే మనం స్కూల్ ఫీజులు కట్టిస్తాం కదా అని చెప్పి వదిలేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియాలి. వాళ్ళు మొబైల్లో ఎటువంటి యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నారు, ఎటువంటి వైలెంట్ గేమ్స్ ఆడుతున్నారు, ఎటువంటి వెబ్ సిరీస్లు చూస్తున్నారు, ఎటువంటి క్రైమ్ కేసెస్ చూస్తున్నారు అని తెలుసుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఇప్పుడు అర్థమవుతుంది. సో మనోడు స్కెచ్ ఏందిరా అంటే, డబ్బులు దొబ్బేయడం కోసం అని చెప్పి ఫస్ట్ ప్లాన్ వేసుకున్నాడు. ఎలాగా అంటే, అప్పుడప్పుడు వస్తున్నప్పుడు ఈ పెంట్ హౌస్లో వీళ్ళ ఇంట్లో డబ్బులు వాళ్ళు దేవుడి బొమ్మ వెనక దాస్తున్నారు అనే విషయం తెలుసుకున్నాడు మనోడు. సో ఆన్ ఫైన్ డే స్కెచ్ ఎలా వేశాడు అంటే, ఆ రోజు వీళ్ళ మదర్ వెళ్ళిపోవడం చూశాడంట. సో వీళ్ళ మదర్ వెళ్ళిపోవడం చూసినప్పుడు ఎవరూ లేరు అనుకున్నాడు. సో వెళ్ళి
ఆ డబ్బులు దొబ్బేసి వద్దాం అనుకున్నాడు. కానీ ఇక్కడ ఎంత దారుణంగా అంటే, ఇప్పుడు ఐటీలో ఇఫ్ కండిషన్స్ అంటారు, అలాగే ఒక పేపర్లో ఒకవేళ ఇదైతే ఇలా 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 చేయాలి, ఒకవేళ ఇలా అవ్వకపోతే ఇలా 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 చేయాలి, ఒకవేళ దొరికిపోతే ఇలా ఇలా చేయాలి అని చెప్పి సిరీస్ ఆఫ్ స్టెప్స్ రాసుకున్నాడంట. దొంగతనానికి వెళ్తే ఫస్ట్ మనం ఏం చేయాలి, సరౌండింగ్ ఏరియాస్ చూసుకోవాలి, ముందుగానే వెళ్ళి అసలు ఎటువంటి ప్లేసుల్లో పెడతారో, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారో అవన్నీ రాసుకున్నాడండి. దాని తర్వాత వెళ్ళినప్పుడు ఒకవేళ పొరపాటున ఎవరైనా పర్సన్ ఉంటే, చిన్న పర్సన్ ఉంటే ఏం చేయాలి, అంటే మనోడి ఏజ్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఉంటే ఏం చేయాలి, మనోడి ఏజ్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఉంటే ఏం చేయాలి, పెద్దోళ్ళు ఉంటే ఏం చేయాలి, అది రాసుకున్నాడంట. ఒకవేళ వరస్ట్ కేస్ సిచ్యువేషన్లో ఎలా చంపాలి, ఎటువంటి వెపన్స్ వాడాలి, ఎటువంటి వెపన్స్ వాడితే చస్తారు అనేది కూడా రాసుకున్నాడండి. ఒకవేళ ఎవరూ లేకపోతే దొంగతనం అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలిరా అంటే, అక్కడ గ్యాస్ ఉంటే గ్యాస్ కట్ చేసి గ్యాస్ లీక్ అయిపోద్ది కదా, డోర్ వేసుకుని వచ్చేయాలి. సో ఇంత క్రూరంగా తయారయ్యాడు. ఇంత క్రూరంగా ఇంత కాంక్రీట్గా ఎందుకు స్టెప్పులు రాసుకున్నాడంటే, మనోడు చూసిన వెబ్ సిరీస్లు అవ్వచ్చు, చెప్పాను కదా అలా డార్క్ వెబ్ సిరీస్లు ఉంటాయి, లైక్ క్రిమినల్ కేసెస్ ఎలాగా మనము ఏ ట్రేస్ లేకుండా చంపొచ్చు, దొరకకుండా ఎలా తిరగవచ్చు, మనీని ఎలా దొంగతనం చేయొచ్చు, ఇలాంటివన్నీ. అలాగే ఈ వైలెంట్ గేమ్స్ ఉన్నాయి కదా, అక్కడ కిల్స్ అని చచ్చిపోతారు. దానివల్ల రియల్ ఎమోషన్ అనేది పోతుంది. ఎంతసేపు కిల్ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఉండి ఒక ఎమోషనల్ కనెక్ట్ అనేది ఉండదు. సో అందుకే నేను పేరెంటింగ్ గురించి నేను చెప్పాను. వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఈ ఫోన్లో ఎంత స్క్రీన్ టైం స్పెండ్ చేస్తున్నారు, ఎటువంటి యాప్లు వాళ్ళు ఇన్స్టాల్ చేసుకున్నారు, ఎటువంటి యాప్లు వాళ్ళు వాడుతున్నారు, ఎటువంటి కంటెంట్ వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారని తెలిస్తే ముందే దారిలో పెడితే ఇలాంటివి జరగవు కదా. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద యాక్చువల్ పాయింట్. సో వాళ్ళ మదర్ సహస్ర మదర్ వెళ్ళడం చూసి, వాళ్ళ ఫాదర్ కూడా వెళ్ళడం చూసి ఎవరూ లేరని వచ్చారు. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఆ పాప ఇంట్లో ఉంది, స్నానం చేసి బయటికి రాగానే మనం రాసుకున్నాడు కండిషన్లు. ఫస్ట్ గొంతు నులిపి చంపేసిన తర్వాత అక్కడ ఉండే డబ్బులు 80,000 తీసుకున్నాడు. దొబ్బేసిన తర్వాత అక్కడ ఎల్స్ కండిషన్లో ఒకటి రాసుకున్నాడు, ఒకవేళ చంపేసినా కూడా ఇప్పుడు వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ చచ్చిపోతే పూర్తిగా చచ్చిపోలే కానీ పొరపాటును కూడా బతకూడదని అని ఒక క్లాజ్ రాసుకున్నాడు. అందుకని చెప్పి ఒక షార్ప్ నైఫ్తోని ఇక్కడ 18 పోట్లు, పొట్ట దగ్గర 18 పోట్లతో మళ్ళీ పొడిస్తాడు. అంటే ఆల్రెడీ అక్కడ పాప అమ్మాయి చనిపోయింది. అంటే ఎంత క్రూరంగా ఉన్నారు చూడండి. అక్కడ పని అయిపోయింది, చంపేశాడు, డబ్బులు తీసుకున్నాడు, తర్వాత వచ్చి కూడా మళ్ళీ ఇలా చేశాడు. ఎందుకంటే మళ్ళీ బతికితే ప్రాబ్లమా అని చెప్పి ఇవన్నీ చేసి చాలా జాగ్రత్తగా, వాడికి తెలుసు ఎటువంటి టైంలో ఎవరు ఉంటారు, ఎటువంటి టైంలో ఎలా ఉంటారు అని చెప్పాను కదా, ప్రీ కండిషన్లు అన్నీ రాసుకున్నాడు. అందుకే దొరకలేదు. అలా ఉండే ఇంటికి సీసీటీవీ లేవని తెలుసు, ఇలా షార్ట్ కట్ పై నుంచి జంప్ చేస్తే వస్తారని తెలుసు, వీళ్ళ ఇంట్లో ఎవరు లేరు అని తెలుసు. ఇవన్నీ తెలిసి ఇంత స్కెచ్ చేసి 4 days సైలెంట్గా ఉంటే పోలీసులు 1 by 1 రూల్ అవుట్ చేసుకుంటే చివరికి వీడు మిగిలితే స్కూల్కి వెళ్ళి అడిగితే ఇంత ప్రిపేర్ అయినాడు, వచ్చినప్పుడు అడిగిన ఎలాంటి పోలీసులు ఎదురైనప్పుడు ఎలాంటి క్వశ్చన్లకి ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలో ప్రిపేర్ అవ్వలేదు, అక్కడ దొరికిపోయిన తర్వాత ఈ నరేషన్ అంతా చెప్పాడు. పోలీసులు కూడా చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్నారు, మైనర్ కాబట్టి చూడాలి. సో ఇక్కడ ఓవరాల్గా అసలు పేరెంట్స్కి ఎందుకు డౌట్ రాలేదంటే, ఫస్ట్ పాప చనిపోయే డిప్రెషన్లోని, ఆ బాధలోని, ఆ ట్రామాలో ఉన్నప్పుడు ఇంట్లో డబ్బులు ఉన్నాయా పోయాయా అని చెప్పి ఎవరు ఆలోచించరు కదా. ముందే తెలుసుంటే ముందు మనం ఈ స్టోరీని ఎలా చూసామంటే, వాళ్ళు వెరీ లోవర్ మిడిల్ క్లాస్ డబ్బుల కోసం చేసి ఉండరు అనుకున్నాం. కానీ డబ్బుల కోసమే చేశాను. అన్ఫార్చునేట్లీ ఆ టైంలో ఆ పాప ఉంది. సో మనోడి హస్తం ఏంటి, 80,000తో ఏం చేశాడు, 80,000 మనోడి కోసం వాడాడా, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ చేయించారా, లేకపోతే వీళ్ళ పేరెంట్సే చేయించారా, ఇది కూడా ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కూడా పేరెంట్స్కి కూడా ఎంతో కొంత శిక్ష పడాలి. ఎందుకంటే పేరెంట్స్ ఇలాగ ప్రాపర్ పేరెంటింగ్గా చేయకపోవడం వల్ల పిల్లలు అలా తయారయ్యారు. సో ఈ వీడియో చూసిన పేరెంట్స్ కూడా నా సజెషన్ ఏంటంటే, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, మొబైల్లో ఎటువంటి యాప్లు ఇన్స్టాల్ చేస్తున్నారు, ఎటువంటి డేటాను కన్జ్యూమ్ చేస్తున్నారో దయచేసి చూడండి. ఇలాంటివే జరుగుతాయి. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా ఒక 10 ఏళ్ళ పాపని, ఒక 10th క్లాస్ చదువుతున్న 15 ఏళ్ళ కుర్రోడు ఇంత దారుణంగా చంపుతాడని చెప్పి డబ్బుల కోసం, అది కూడా 80,000 కోసం. మళ్ళీ ఇప్పుడు ఆ పాప వస్తుందా? 80,000 ఎలాగైనా సంపాదించవచ్చు, పాప వస్తుందా? రాదు కదా. సో ఓవరాల్గా మర్డర్ మిస్టరీ అయితే ఇలాగ రివీల్ అయింది. స్టిల్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది. లైక్ ఇందాక నేను చెప్పినట్టు ఇంకేమైనా హస్తాలు ఎవరైనా ఉన్నాయో, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పి. సో ఇది ఓవరాల్గా ఈ కేసు తాలూకు డీటెయిల్స్. మీకేమనిపించిందో, ఈ కేసు మీద మీ టేక్అవే పాయింట్స్ ఏంటో మీ విలువైన ఒపీనియన్లో కామెంట్ చేయండి, కుదిరితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.